సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెముల తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జబా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు సాటి నామములు మీ అందరికీ శుభాభివందనములు తెలియపరుచుకుంటున్నాను. మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు 27వ ఉపవాస రోజు. జూలై 23 నుంచి ఆగస్టు 31 వరకు ఉపవాసంలో ఉంటున్నాను. ఇది 27వ రోజు. మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా మీరు పంపుతున్న ప్రతి విషయం కొరకు కూడా మీ అంశాలు కూడా నేను వాట్సాప్లో, అలాగే మీరు యూట్యూబ్లో పంపుతున్న ప్రతి కార్యం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నేను నా బృందము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధపడి ఉన్నాము. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించును గాక. ఈ పరిచర్యను మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి, సహకరించండి. దేవుడు ఆశీర్వదించును గాక. వాక్యం చదువుతామండి. మీకా పుస్తకం 7వ అధ్యాయము 14వ వచనము. మీకా 7:15. ఎగిప్తు దేశంలో నుండి నీ వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములు కనపరచబోతున్నా. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం, నేను మీకు అద్భుతములు కనపరచబోతున్నాను. ఈజిప్తులో ఎలాగ జరిగిందో అదే అద్భుత కార్యములు ఈరోజు ఈనాడు మీ సేవకుల ద్వారా, నా ద్వారా, మీ ద్వారా దేవుడు చేయడానికి సిద్ధపడి ఉన్నారు. ఆమేన్. దేవుని జనాంగమా, యేసుక్రీస్తు అద్భుతములు మీరు రూఢిగా నమ్మాలి, రూఢిగా విశ్వాసించాలి. అప్పుడు ఈ గొప్ప సూచక క్రియలు మీ ద్వారా, నా ద్వారా దేవుడు చేస్తారు. ఆమేన్. బాధపడకండి. దేవుడు ఎగిప్తులో చేసినట్లు 10 తెగుళ్ళని పంపించారు. అలాగనే అద్భుతమైన 10 అద్భుతములు చేశారు. అలాగనే ఎర్ర సముద్రం 2గా విభాగించారు. అలాగనే మన్నాని పోషించారు. బయటకు రాక గొప్ప కార్యములు చేసినట్లు మీరు కూడా ఈజిప్తాగియ ఈ లోకం నుండి యేసు సన్నిధికి, యేసుక శక్తిలో, యేసుక ఆలయంలో, యేసుక మార్గంలో, మధ్యలో మీరు వచ్చినప్పుడు నిశ్చయముగా దేవుడు మీకు కూడా అద్భుతం చేస్తారు. ఆమేన్. బైబిల్లో చెప్పబడుతుంది ఎలాగ చేస్తారు, ఈజిప్తుల జనాలకి ఎలా చేశారు అని. ఒక 3 కార్యములు మనం చూడబోతున్నాం. నంబర్ 1, నిర్గమకాండ 3వ అధ్యాయం 7వ వచనం. నేను ఐగుప్తు దేశంలో ఉన్న నేను ప్రజల బాధను, ఆమేన్, హల్లెలూయా. దేవుని జనాంగమా, యేసుక్రీస్తు యొక్క రక్తముతో కడగబడిన మిమ్మల్ని చూసి దేవుడు చెప్తున్నారు, మీ పరిస్థితిని దేవుడు చూస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఫారోన్ మధ్యలో బానిసత్వంగా బ్రతికారు. ఆ బానిసత్వంలో పని చేసినప్పుడు ఆ కష్టాల్ని దేవుడు చూశారు. ఈ లోకంలో మీ పడిన ప్రతి ప్రయాసమును దేవుని వాక్యము కొరకు మీరు ప్రయాసపడి కన్నీరు కాస్తున్నారా? మీ ప్రయాసమును దేవుడు చూస్తున్నారు. హల్లెలూయా. మీరెవరు చూడలేదే, నాకు అద్భుతం ఎవరు చేయలేదే అని బాధపడవద్దు. మీకు ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నారు. అంగీకరించండి, రిసీవ్ చేసుకోండి. దేవుడు మీ బాధలను చూసి దేవుడు విడిపించిన అతిశయం. నంబర్ 1 సూచక క్రియలు, దేవుడు మిమ్మల్ని చూసి వారిని విడిపిస్తున్నారు. మిమ్మల్ని కూడా దేవుడు విడిపించబోతున్నారు. నంబర్ 2, నిర్గమకాండ 9వ అధ్యాయం 26. ఇశ్రాయేల్లో ఉన్న గోషెను దేశములో మాత్రము వాడకంలో పడలేదు, తెగులు రాలేదు, రోగం రాలేదు, సంహార దూతలు రాలేదు. ఎందుకంటే గోషెన్ పట్టణం అంతా యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడింది. దేవుని బిడ్డలకు మీకు ఒక తేడా దేవుడు దయచేస్తారు.
బైబిల్ ఏం చెప్పబడుతుందంటే నిర్గమకాండం 12:12లో చెప్పబడుతుంది, ఆ రాత్రి ఆ ఎగిప్తు దేశం అంతా సంచరించి ఎగిప్తు దేశం అందలి మనుషుల్లో గాని జంతువులలో గాని తొలి సంతతి అందయు హతం చేశారంట. గాని హోసే ఆ పట్టణంలో సంహార దూతలు రాలేదు. హల్లెలూయా. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మీ ఎక్కడ దిగులు వచ్చినా మీ ఇంటికి తరిచేరాదు, రానే రాదు. హల్లెలూయా. మోషే ఎలాగ రాస్తున్నారు, కీర్తనలు 91లో రాస్తున్నారు, దిగులు నీ కూడారము సమీపించదు. ఫాదర్ గారు ఇలా పాడారు, దిగులు నీ కూడారము సొక్కదులే పుత్రుడా, అభయమేమియు రానే రాదు పుత్రిగా, దిగులోని కూడారము సోకదులే పుత్రుడా, అభయమేమియు రానే రాదు పుత్రిగా, ఆమేన్. దేవుని బిడ్డలారా, తెగులు మీ కుటుంబమును, తెగులు మీ పరిసరమును సమీపించదు. ఆమేన్. ఫోన్ చేసినప్పుడు ఒక నెట్వర్క్ చెప్తుంది, ఎలాగే మా పరిధిలో లేదు. అలాగనే స్తోత్ర సంహార దూత వచ్చినప్పుడు వాడు చెప్తారు, ఈ పరిధిలో మనం ఉండడానికి కుదరదు. మీరు చెప్పాలి, మా పరిధిలో ఆ సాతాన్య క్రియలు రానే రాదు. హల్లెలూయా. విశ్వాసమును పెంచండి, విశ్వాసంలో జీవించండి, విశ్వాసం ప్రకారం నడవండి, దేవుడు అద్భుతమైన కార్యం చేస్తారు. మలాకి పుస్తకం 3:18 చెప్పబడుతుంది, నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించేవారెవరో, సేవించలేని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడు దేవుని ఆరాధించిన వారికి ఆరాధించలేని వారికి చాలా తేడా ఉంటది. పరిశుద్ధంగా జీవించిన వారికి, అపవిత్రములో జీవించిన వారికి చాలా తేడా ఉంటది. ఇది అది చెరి ఎడి చెప్పిన వారికి, ఇలాగనే జీవించిన వారికి చాలా తేడా ఉంటది. భయముతో భక్తితో జీవించిన వారికి, భయం లేక జీవించిన క్రిస్టియానికి చాలా తేడా ఉంటది. హోసేల్లో చాలా తేడా కలిగింది. ఎలాగే అక్కడ ఏ సంహార దూతలు అక్కడ ప్రవేశించలేదు. ఆమేన్. మూడవదిగా మనం చదువుకుందామండి, నిర్గమకాండం 12:35-36. ఇశ్రాయేలును మోషే మాట చెప్పున చేసి ఐగుప్తు నుండి వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. నిర్గమకాండం 3:21-22 కూడా చెప్పబడుతుంది, మరియు నేను ఈ జనులేడలా ఐగుప్తులకు కటాక్షము కలుగ చేసేదినే కనుక మీరు వెళ్ళినప్పుడు, ఆమేన్, దేవుడు చెప్తున్నారు, మీరు వట్టి చేతితో వెళ్ళరు. మూడవది మిరాక్కల్ ఏంటంటే, మీరు ఇప్పటి వరకు కష్టపడిన కష్టం, ప్రయాసం, భారం, ఇప్పటి వరకు శ్రమలకు బదులుగా ఏం చేయబోతున్నారు? ఒట్టి చేతితో వెళ్ళరు. మీరు నగలను, తర్వాత బంగారమును, ప్రయాసపడిన ప్రయాస తగిన బహుమతిని తీసుకొని వెళ్తారని దేవాక్యం చలవిస్తుంది. హల్లెలూయా. 22 చదవండి. 3:22. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని ఇంటి నుండి దానిని వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని కుమారులకును కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తులను, హల్లెలూయా, మీరు పడిన ప్రయాసానికి దేవుడు మిమ్మల్ని ఒట్టి చేతితో మిమ్మల్ని బయలుదేరడానికి మిమ్మల్ని అలౌట్ చేయరు. మిమ్మల్ని ఏం చేయబోతున్నారు? స్తోత్ర వెండి నగలని, బంగారు నగలతో దేవుడు ఆట పాఠంతో సంతోషంతో ఐగుప్తు నుంచి పొరపడ చేసిన మూడవ మిరాకిల్ అది. మూడవ అద్భుతం చూపించబోతున్నారు. మీరు కూడా ఇప్పటి వరకు స్తోత్రం మీ ఆఫీసులో, మీ ఇంటిలో, లేకపోతే మీ అత్తమ్మ ఇంటిలో, మీ నాన్నగారింటిలో, లేకపోతే మీరు హాలల కంపెనీలో మీరు ప్రయాసపడిన ప్రయాసానికి 200 ఆశీర్వాదముతో మిమ్మల్ని ఏం చేయబోతున్నారు? 200 ఆశీర్వాదముతో బయలుదేరి చేయబోతున్నారు. దేవుడు చేసిన మూడవ సూచన క్రియలు. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మంచి తండ్రి, మీకు వేలాది వేల స్తోత్రం అయ్యా. ఇలాగే ఎవరెవరు వట్టి చేతితో ఉన్నారో వాళ్ళందరూ ప్రయాసపడిన ప్రయాసానికి బహుమతిగా
దేవుడే మంచి ఆశీర్వాదముతో దీవెనలతో వెళ్ళడానికి కృప దయచేయండి ప్రభువా. ఎల్లా కన్నీరు తొడవ పడునుగాక, ఎల్లా వేదనలు మారునుగాక. ఈ వాక్య ప్రకారం మీకా 7వ అధ్యాయము 17వ వచన ప్రకారం ఐగుప్తు నుండి రప్పించినట్లే ఒక మిరాకిల్ ఈ బిడ్డలకు రప్పించండి, బలపరచండి, చేయండి ప్రభువా. హల్లెలూయా. మీరు అలా చేయబోయడానికి స్తోత్రాలు. నడిపించండి, బలపరచండి. ఎలా విధ ప్రయాస నుండి పిల్లలకి స్తోత్రం విడుదల దయచేయండి ప్రభువా. ఓ బానిసత్వం నుండి విడుదల దయచేయండి ప్రభువా. సాతానీయ శక్తి నుండి విడుదల దయచేయండి. చేతపాడు మాంద్రియ శక్తి నుండి విడుదల దయచేయండి ప్రభువా. యేసయ్య నామములో అయ్యా స్తోత్రం. వ్యాధితో బాధలతో ఉన్నవారు ప్రతి ఒక్కరి కొరకే ప్రార్థన చేస్తున్నాను. వారికి విడుదల దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీ ప్రార్థన అంశాలు ఏమైనా ఉంటే కింద కనపడిన నంబరుకి మీరు షేర్ చేయండి. అలాగే 27వ రోజు ఫాస్టింగ్ లో మీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్.